నమస్తే, వీధుండి స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఈ ఎండాకాలంలో 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదులవుతున్నాయి. జంతువులు కానీ మనుషులు కానీ వాటర్కు విలవిలలాడుతున్నారు. మరి కొద్దిగా గొప్ప సేవా దృక్పథంతో అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి వాటర్ కేంద్రం నిర్వహించి ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమాలు చాలామంది కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చైతన్యపురి బస్ స్టాప్లో మరి శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి భాగ్యనగరం వారి సమితితో ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళు ఈరోజు స్పెషల్గా అంటే నిత్యం కూడా వాటర్ సప్లై చేస్తూ మరి ఈరోజు స్పెషల్గా దద్దోజనం మరియు మజ్జిగ రసన కూడా ఇలా స్పెషల్గా పంచుతారు. మరి వారి యొక్క సేవా సమితిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇక్కడ గురూజీ కూడా అరవింద్ గురూజీ గారు కూడా వచ్చారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఆశ్రమం గురించి. ఇది శ్రీ అమ్మ భగవాన్ మానవ సేవా సమితి తరపున ఇక్కడ అందరూ ప్రతి సమ్మర్లో కూడా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. సో దారిపోయే వాళ్ళందరికీ పెరుగన్నము, సాంబార్ అన్నము, మజ్జిగ, వాటర్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల కష్టంలో ఉన్న మనుషులకి సహాయంతో చిన్న సహాయమైనా చేయాలని చెప్పి వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో అమ్మ భగవాన్ వీళ్ళు ఎప్పటికీ ఈ అందరికీ సహాయం చేసే దాంట్లో ముందుకుంటారు భక్తులందరూ కూడా. థ్యాంక్ యూ. నమస్తే, అమ్మ భగవాన్ శరణం. నా పేరు విద్యావతి. మేము ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఇట్లా కర్డ్ రైసు, రస్నా, వాటరు, బటర్ మిల్క్ అన్నీ కూడా మేము పంపిణీ చేస్తూ ఉంటాం అనమాట. అమ్మ భగవాన్ సేవా సమితి అందరం కూడా కలిసి అందరం కూడా ఇలాంటి సేవలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక్కటే దగ్గర కాదు, అంతటా కూడా అమ్మ భగవాన్ సేవా సమితి వాళ్ళు అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పుడు కర్డ్ రైస్, ఈరోజు రస్నా, బటర్ మిల్క్, వాటర్ అవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. అయితే నిత్యం చూసినట్టయితే అక్కడ చలివేంద్రం ఉండే ఈరోజు స్పెషల్గా అంటే ఈ చలివేంద్రము ఈ ఒక వేసవి కాలంలో ఇలా మొదటి రోజు ఇది పెట్టడం ఇలా ఇంకేమైనా చేశారు ఇప్పటిదాకా? ఇలాంటివి చాలా చేస్తాం. ఇదే మొదటి రోజు కాదు, చాలా చేస్తూ ఉంటాం. ప్రతి ఇయర్ కూడా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు స్పెషల్ డేస్ వచ్చినాయి అనుకో, సాటర్డే, సండే అట్లా వచ్చినాయి అనుకో, ఇంకా స్పెషల్గా ఏదైనా డే ఇప్పుడు May 1 అని, ఇంకేదో వరల్డ్ వన్నెస్ డే అని, అలాంటివి వచ్చినప్పుడు మదర్స్ డే అని అలాంటివి వచ్చినప్పుడల్లా కూడా మేము ఇలాంటిగా స్పెషల్గా మేము సేవా కార్యక్రమాలు. మీరు అమ్మ భగవాన్ యొక్క అంటే ఆ సన్నిధానం నుంచి వచ్చారా లేకపోతే చైతన్యపురికి సంబంధించిన వాళ్ళ? అమ్మ భగవాన్ సన్నిధానం అన్ని వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, ఇక్కడ మొత్తం ఇక్కడ భవానీ యూత్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆనంద్ యూత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. అమ్మ భగవాన్ సేవా సమితి వాళ్ళం కూడా ఉన్నాం. ఇంకేమైనా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా మీ యూత్ ద్వారా ఇంకేమైనా చేసే వెసులుబాటు ఏమైనా ఉందా సంస్థ ద్వారా? చాలా ఉన్నాయి. ఇంకా అది మేము అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లకు వెళ్తూ ఉంటాం, అనాథాశ్రమాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా వాళ్ళ అవసరాలు ఏంటి కనుక్కొని వాళ్ళకి అవసరమైనవి మేము చేస్తూ ఉంటాం. మీ దగ్గరకు వచ్చిన వాటర్ తీసుకునే వాళ్ళు కానీ మరి మజ్జిగ ఇలాంటి వాళ్ళు కానీ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీతో ఎలా పంచుకుంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. ఇంత ఎండలో మాకు ఇంత సహాయం చేస్తున్నారు, మీరు ఇంత మంచి సేవ చేస్తున్నారు అని వాళ్ళు చాలా సంతోషంగా తీసుకొని వాళ్ళు కృతజ్ఞత తెలుపుతున్నారు. మీడియా ద్వారా ఇంకా ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తుంటారు? ఏంటి? మా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మీరు చేసినట్టు అనుభూతులు ఒక 4 చెప్పండి. ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు మాకు లోపల హృదయం వికసిస్తుంది అనమాట. వాళ్ళ ఎంత ఆ బాధలో ఉన్న వాళ్ళకు మేము హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడే తెలుస్తుంది. ఉన్న వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ఆ రకంగా వాళ్ళకి చేస్తున్నప్పుడు మాకు కూడా లోపల ఎంతో అంతరంగంలో శుద్ధి జరుగుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మేము కూడా. శ్రీ భవానీ ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా మన చైతన్యపూర్లోనే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా మన వేసవి కాలంలో పాదచారులకు మజ్జిగ, నీళ్లు, రస్న మరియు ఎన్నో చల్లదైన వస్తువులు వాళ్ళకు పంచడం జరుగుతుంది. ఆ పాదచారులు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని దీవించి వెళ్తున్నారు. సేవ అనే భావంతోనే మేము అందరం అన్నీ చేస్తున్నాము. మేమే మా యొక్క యువకులం రోజు ఇద్దరం చెప్పున మా చలివేంద్రంలో ఉంచి సేవ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క చలివేంద్రం వద్ద పెరుగన్నం, మజ్జిగ మరియు రసన పంచడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది. మరి ఈ ఖర్చును మీ యొక్క యూత లేకపోతే ఎలాగా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు? మా యొక్క మేమంతా టీం ఉన్నామండి. మా టీం అందరం కొంచెం వేసుకుంటున్నాం. అంతే మాకు మంచి సపోర్టర్స్ ఉన్నారు. అంకుల్ ఉన్నారు, పారమిత హాస్పిటల్ ఉన్నారు. ఇంకోటి మన అమ్మ భగవాన్ మానవ సేవా సమితి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు. ఇంకా ఎంతమంది మమ్మల్ని మేము చేసే సేవను చూసి ఎంతోమంది ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారండి. మీ స్పాన్సర్స్ కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు?
మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతామండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా యొక్క సేవను చూసి. వాళ్ళ నుంచి మేము ముందుకు వచ్చి చేస్తామని ఇంకెంతో సేవ చేస్తున్నారు అండి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా రికగ్నైజ్ అనిపించిందా మీకు? అంటే మాకు ప్రవీణ్ అన్న లోకల్ కార్పొరేటర్ వాళ్ళ సపోర్ట్ ఉన్నదండి. ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మాకు లోపల నుండి సపోర్ట్ ఉందండి కార్పొరేటర్. థ్యాంక్ యూ. భవానీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్. మేము ఇది 4th ఇయర్ నుండి చేస్తున్నాం. మాకు ఇది చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నట్టు. ఎవ్రీ సండే అండ్ సాటర్డే మేము బటర్ మిల్క్, కర్డ్ రైస్ అండ్ మజ్జిగ ఏవైతే ఉన్నాయో సమ్మర్ క్యాంప్లో వేసవి కాలంలో అని చెప్పని మేము పంచుతున్నాం. ఆర్టీసీ డ్రైవర్స్ కానీ ఆటో వాళ్ళు వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవ్రీడే మీరు మజ్జిగ పోస్తే బాగుంటుంది, చాలా ఆల్మోస్ట్ ఆల్ 40 to 48 degrees Celsius వేడి ఉంటుంది కాబట్టి. సో దీనివల్ల చాలామంది మాకు అడగడం కూడా అడుగుతుంది, డైలీ మజ్జిగ పోయండి ఆర్ రస్నా పెట్టండి, బాగుంది, మీరు చేస్తున్న కార్యక్రమం చాలా మంచిగా అనిపిస్తుందని వాళ్ళు అనడము. ఈవెన్ మేము చేస్తున్నప్పుడు మాకు కూడా ఆటోమేటిక్గా ఇంటర్నల్గా మా హార్ట్ ఫీలింగ్స్ మంచిగా అనిపిస్తున్నాయి. దానివల్ల వీఆర్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ అండ్ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ భవానీ యూత్ క్లబ్ వాళ్ళు 25 టీం ఉంది. 25 టీం మెంబర్స్ అందరం కలిసి మాది మేము ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇది చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. అండ్ నాట్ ఓన్లీ సమ్మర్లో చలివేంద్రమే కాకుండా ఎవ్రీ మంత్ ఒక సోషల్ సర్వీస్ చేస్తుంటాం. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ కానీ, లోకల్ ప్లాంటేషన్ కానీ అండ్ బెగ్గర్స్కి బ్లాంకెట్స్ పంచడం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది డే బై డే మేము చేస్తున్న కొద్దీ మాకు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా మా లైఫ్ కూడా గ్రో అవుతుంది అండ్ మా టీం కూడా పెరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఇంకెప్పటికీ ఇలానే చేస్తూ ఉండాలని చెప్పని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళను మరికొంతమందిని అడిగి ఈ సేవా కార్యక్రమం నుంచి వారి యొక్క అనుభూతిని తెలుసుకుందాం. నేను డాక్టర్ ధనరాజ్, పారమిత హాస్పిటల్. అంటే నేను కూడా ఈ అమ్మా భగవాన్ సేవా సమితికి సహాయం అంటే పరోక్షంగా సహాయం చేస్తుంటాను, వీలైనప్పుడు ప్రత్యక్షంగా వస్తుంటాను. టైం ప్రాబ్లం కాబట్టి వీళ్ళకి సహాయం పడుతుంటాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాము, ఇంకా ముందు కూడా చేస్తాము. మా దాసాజీ గారు కూడా మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన వస్తున్నారు. సేవా సమితి అనేది చాలా మంచిగా చేస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా విక్టీ టైంలో సండే పూట చాలా మంచిగా మజ్జిగ, పెరుగు, ఆకతొక్కతో మంచిగా జ్యూసు తెచ్చుకుంటా మంచిగా చేస్తుంది. కాబట్టి సేవా సమితి ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాం. చాలా గ్రేట్ చేయడము. సో ఈ ఎండకు మనకు ఇంత సేవ చేయడం చాలా గ్రేట్. అది చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఓకే. अच्छा खाना खिला रहे, अच्छा लिए, अच्छे देख रहे हैं. देखो पब्लिक के लिए खाना खिला रहे, जहाँ भी अच्छा मिल रहा क्या, कहीं भी देखो जूस पिला रहे, ठंडा पानी पिला रहे, अच्छा पिला रहे, अच्छा खाना वाना थोड़ा खिला दे रहे, गरीब लोगों को सब मिल जा रहा. अच्छा सब अच्छा हो रहा. क्या दे रहे बड़े लोग सब अच्छा कर रहे, पिला रहे, खिला रहे. 15-20 आदमियाँ काम करके 20-40 आदमियाँ अच्छे से ठंडा से सुकून से देख रहे. क्या देख ले पब्लिक के लिए देख रहे सब. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. చూసుకున్నట్టయితే ఇలాంటి సేవలు సిటీలో నాకు తెలిసి ఒక్కరే చేస్తారు. ఇది భవానీ యూత్ చలివేంద్రం అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏరియాలలో ఇదే చూస్తున్నా, ఇది సెకండ్ టైం. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తారు. నాట్ ఓన్లీ కర్డ్ రైస్, జ్యూసెస్ కానీ మనకి ఈ వేసవికి తగ్గట్టు మనకు జ్యూసెస్ ఇస్తూ ఉంటారు. అలాగే కర్డ్ రైస్ ఈ వేసవిలో మనము అది ఏదానికో ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. ఈ యూత్ కలిసి చాలా మంచిగా మన కోసం, పబ్లిక్ కోసము ఆలోచిస్తూ సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటారు. మళ్ళీ బయట కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలకి భవానీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటుంది మాతో పాటు. యాక్చువల్లీ టుడే స్పెషల్ ఏంటంటే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి వీళ్ళు 3 వెరైటీస్ పెట్టారు. చూసుకునే రస్నా, కర్డ్ రైస్, మజ్జిగ 3 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్పాన్సర్స్ అని కాకుండా ఇక్కడ యూత్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. దాంతోపాటు వేరే టీమ్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తున్నాయి. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మ భగవాన్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఇక్కడ పోతుంటే వస్తుంటే నీళ్ళు తాపిస్తారు, అన్నీ చేస్తారు. మొన్న మజ్జిగ తాపిస్తారు, ఇప్పుడు పెరగన్నం తినిపిస్తారు. అంతా దేవుని సేవ మంచిగా నడుస్తుంది, మంచిగా ఖుషి. నేను 2-3 రోజులకు ఒకసారి ఇట్లా పోతుంటా సార్. ట్రాలీ నడిపిస్తారు. మంచిగా ఉంటుంది, మంచి పనులు మంచిగా ఉంటాయి సార్. ఎండలా తినిపిస్తారంటే పెద్ద మాట.
అందరి మీద పడిపోతారు, అందరికి అందిస్తామండి మేము. కొంతమంది ఇట్లా అండి, కొంతమంది అట్లా పడితే వాళ్ళంతా చేతుల్లో లైన్లోకి ఎందుకంటే మీ దగ్గర వస్తూ ఉంటారు కదా, అందుకే చెప్తా ఉన్నాను. ఊరగా వేసుకో. అమ్మ భగవాన్ సేవా సమితిని ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రసాద పంపిణీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చల్లటి నీళ్లు, మజ్జిగ పంపిణీ నిజంగా అందరికీ ఎండలో వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అమ్మ భగవాన్ నిజంగా చాలా, నేను ఇంతకుముందు విన్నాను బెంగళూరులో ఆశ్రమాలు నడిపించారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి సేవా సమితి నడిపించడం నిజంగా చాలా భాగ్యనగరానికి భాగ్యదాయకం.